ఇండియా పాకిస్తాన్ మధ్య ఈరోజు రసవతరమైనటువంటి పోరును ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఉత్కంఠభరితంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఈరోజు కంప్లీట్గా పరువు తీసేటటువంటి మ్యాచ్గా మారిపోయింది. ఏ దశలోనూ కూడా ఇండియా అస్సలు అప్పర్ హ్యాండ్ను చూపించలేకపోయింది. పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో తలగ్గిందనే చెప్పుకోవచ్చు. చెప్పుకోలేనటువంటి స్కోర్ 158కు ఆల్అవుట్గా జరిగింది. అందులోనూ కూడా హార్దిక్ పాండే కనుక చివరిలో మెరుపులు చూపించకపోతే మాత్రం కనీసం 100కు ఆల్అవుట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మొత్తంగా ఇళ్ళకే అతుకుపోయినటువంటి అభిమానులు, ఇళ్ల ముందు టీవీలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉదయం నుంచి టీవీలకు అతుకుపోయి ఉన్నటువంటి అభిమానులు కూడా మనతో పాటు ఉన్నారు. ఎలా ఉంది మ్యాచ్? కనీసం ఇండియా గెలుస్తుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ధీమాలో ఉన్నాం. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బతీసిందని అనుకోవచ్చా? చెత్త మ్యాచ్. ఇటువంటి మ్యాచ్ ఇంతవరకు నేను ఎప్పటికీ చూడలేను. అస్సలు నాకు మ్యాచ్ అంటేనే ఇష్టం ఉండదు. అటువంటి నేను అభిమానిగా ఇండియా పాకిస్తాన్ అనే మ్యాచ్నే చూస్తాను. అటువంటి మ్యాచ్ విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ధవాన్ కానీ, యువరాజ్ కానీ, వీరందరూ సీనియర్ ప్లేయర్స్, మోస్ట్ సీనియర్ ప్లేయర్స్. ఒక్కరికి ఆట రాదా? ఒక్కరు ఆడరా? హార్దిక్ పాండే మొన్న వచ్చిన వ్యక్తి 100 కొట్టాడు. అటువంటి ప్లేయర్ కొట్టాడు. వీరేంది మొన్న వచ్చిన హార్దిక్ పాండే కొట్టాడు. యువరాజ్ వేస్ట్ ఫెల్లో. కోహ్లీ చెత్త. అనుష్క శర్మ అని చెప్పి పెడతాడు. కోహ్లీ ఒక్కటే పనికొచ్చేది, ఒక్క సెలబ్రిటీగానే పనికొస్తాడు, కానీ వేరే దానికి దేనికి పనికారు. ఫుట్ ఫర్ నథింగ్ కోహ్లీ. ఇప్పుడైతే ప్రస్తుతం మాకు కోహ్లీ దిష్టి బొమ్మ దగ్నం చేసి కోహ్లీ ఇంటి ముందు ధర్నా చేసి తీరుతాం. అంటే ఒక్క కోహ్లీ కాదు, కంప్లీట్ మిడిల్ ఆర్డర్ కానీ, స్టార్టింగ్ ఓపెనర్స్ కానీ ఎవరు ఆడలేదు కదా. చెత్త మిస్ ఫీల్డింగ్. గల్లీలలో పిల్లలు చేస్తారు ఫీల్డింగ్, ఆ ఫీల్డింగ్ కూడా చేయలేరు. ఎందుకు? పనికిరాని ఎదవలు, సన్నాసులు, చోటలు, షూతేయాలు. ఒక యువరాజ్ కానీ, కోహ్లీ ఎంత అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇండియన్ క్యాప్టెన్షిప్ ఇస్తే ఐసీఎస్సీ ఛాంపియన్ ట్రోఫీని గెలిపిస్తా అన్నాడు. ఎక్కడ గెలిపి చూపించాడు? ఏదో గెలిచి చూపిస్తా అన్నాడు. అటువంటి ధోని అంత క్యాప్టెన్షిప్, ఎంత మంచి క్యాప్టెన్షిప్ ఎక్కడ లేదు. ఎట్లా ఉంది ఈరోజు మ్యాచ్ను? ఒక టీవీను గల్లీలో ఏర్పాటు చేసి చూశారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచారు, ఫ్రెండ్స్ని కూడా పిలిచి చూశారు. ఈరోజు పరువు తీసినట్టు అయిందా? చాలా దరిద్రంగా ఆడారు మన ఇండియా వాళ్ళు మ్యాచ్ ఇవాళ. మెయిన్లీ కోహ్లీ ఏంటంటే క్యాప్టెన్సీ ఏంటంటే అది ఒక క్యాప్టెన్సీ. అది ధోని ఎక్కడ, కోహ్లీ ఎక్కడ? వి వాంట్ ధోని బ్యాక్ టు క్యాప్టెన్సీ. కానీ మార్నింగ్ నుండి మేము వెయిట్ చేస్తున్నాం ఆసక్తిగా. ఇవాళ ఇంట్లో ఉండి కూడా మేము ఎవ్రీ వీకెండ్ బయటికి వెళ్ళి అక్కడిక్కడ వెళ్తాము, రిసార్ట్ కానీ అక్కడిక్కడ వెళ్తాం. కానీ ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి మేము ఇక్కడనే ఉండి ఇంట్లో అందరు గ్యాదర్ అయ్యి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి చాలా ఆసక్తిగా వెయిట్ చేసి గెలుస్తుంది అని పట్టుదలతో వెయిట్ చేస్తున్నాం. మేము ఇంటి ముందు మేము ప్రొజెక్టర్ కానీ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. వర్షం పడినప్పటికీ కూడా మేము అంత డిసప్పాయింట్ అయ్యి మేము ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మ్యాచ్ చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము. కోహ్లీ కన్నా హార్దిక్ పాండ్యా చాలా బెస్ట్ అంటే బెస్ట్. 76 to 70 మొత్తం కంప్లీట్ కోహ్లీ కెప్టెన్సీ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. చాలా దారుణంగా చేస్తున్నాడు కోహ్లీ కెప్టెన్. మినిమం ధోనికి ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఇంతవరకు పాకిస్తాన్ అనేది చిన్న దేశం, మేము ఇండియాలో చాలా రోజులుగా ఉంటే టోలీ చౌకీలో చాలామంది పాకిస్తాన్ సపోర్ట్ చేసాడు. కానీ మేము కార్లో తిరగకుండా గల్లీలో తిరుగుకుంటా మేము ఇండియాకి సపోర్ట్ చేస్తే మరి ఇంత దారుణంగా ఆడిరంటే మరి విచిత్రం. ఇదైతే కోహ్లీ క్యాప్టెన్షిప్ అస్సలు బాగాలేదు. మేము క్రాకర్స్ ఇచ్చినాం, మరి ప్రొపరేటర్ పెట్టించాం, చాలా చేసినాం మేము గల్లీలో. మరి ఇంత దారుణంగా ఆడుతురంటే మరి ఘోరంగా ఉంది ఇదైతే మ్యాచ్ అసలు. మొత్తంగా ఈరోజు మనకు మోకా అని చెప్పి ప్రతిసారి మనం యాడ్ చేసుకునే వాళ్ళం, కానీ ఈసారి ఆ మోకా మనకు ఎదురైంది. తెచ్చుకున్నటువంటి టపాసులన్నీ మనం నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దాచుకోవాల్సినటువంటి తరుణం వచ్చిందేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అభిమానులంతా పూర్తి స్థాయిలో నిరాశతో పాటు కంప్లీట్ ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే అటు కోహ్లీ కెప్టెన్సీనే పూర్తి స్థాయిలో తప్పుగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిస్ ఫీల్డింగ్ అవ్వచ్చు, అటు బౌలర్స్ ధాటిగా వేయలేకపోవడం వచ్చు, కంప్లీట్ బ్యాటింగ్లో కూడా రోహిత్ శర్మ మొదలుకొని కంప్లీట్ మిడిల్ ఆర్డర్ లాస్ట్ ఎండ్ వరకు కూడా ఎవరు కనీసం కూడా సత్తా చాటలేకపోయారు. కనీసం హార్దిక్ పాండ్యాలో ఆడి ఉంటే మాత్రం ఈరోజు ఇండియాకు విజయ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. చాలా సీనియర్ బ్యాట్స్మెన్ అయినటువంటి ధోని అవ్వచ్చు, యువరాజ్ అవ్వచ్చు, మిడిల్ ఆర్డర్లో వచ్చినప్పుడు కనీసం వికెట్ను ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ